హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మా స్టోర్కి కియా క్యారిన్స్ కార్ అయితే రావడం జరిగింది. దీనికి మేము DHC 1-inch ప్రొజెక్టర్ ల్యాంప్స్ అయితే ఫిట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 2-in-1 వైట్ కలర్ విత్ ఎల్లో కలర్, రెండు కలర్ సూపర్ గా ఉంటది. దీని క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీ చాలా. అండ్ దీనికి DHC హారన్స్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీనికి అయితే మనం సన్కూల్ ది 50% ఫిలిం అయితే టింక్ చేయడం జరిగింది సైడ్ గ్లాసెస్ కి. ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు కుమార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. థ్యాంక్ యూ కయ్యం బాయ్. ఈ రోజు మన స్టోర్కి వచ్చింది కియా క్యారెన్స్. ఈ కార్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఒక మ్యారేజ్ ఈవెంట్కి వెళ్తున్నారు. అది లాంగ్ డ్రైవ్ అవడం వల్ల కొన్ని యాక్సెసరీస్ కావాలని మన స్టోర్కి వచ్చారు. సార్ కూడా ఒకనొక టైంలో ఈ లైటింగ్ ప్రాబ్లం అనేది ఫేస్ చేశారు. ఈ DHC బ్రాండ్ అయిన పల్స్ 1-inch ప్రొజెక్టర్ని మనం సార్కి సజెస్ట్ చేసాము. హారన్స్ కూడా DHC బ్రాండ్ నుంచి మనం సజెస్ట్ చేయడం జరిగింది. చాలా పవర్ఫుల్ హారన్స్ ఇవి అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. మనం 12 months వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ గోల్డ్స్ అండ్ బ్రాండింగ్ అయిన రియర్ బంపర్ని మనం సజెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ డ్యూరబిలిటీ ఎక్కువ, లాంగ్ లాస్టింగ్ కూడా ఎక్కువ. ఎవరైనా మన కార్ని ముందు నుంచి హిట్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. సో వెనక నుంచి హిట్ చేసినప్పుడు ఈ రియర్ బంపర్ ఉండడం వల్ల డ్యామేజ్ అనేది చాలా తక్కువగా అవుతుంది. అండ్ మీరు చూడొచ్చు లైటింగ్ విజిబిలిటీ ఎలా ఉందో. దీనిలో 2 types ఆఫ్ మోడ్స్ ఉంటాయి. ఒకటి ఎల్లో మోడ్, ఇంకోటి వైట్ మోడ్. ఎల్లో మోడ్ ఫాగ్ ఉన్న ఏరియాలో ఎక్కువగా యూజ్ అవుతుంది అండ్ వైట్ మోడ్ విజిబిలిటీ ఎక్కువగా ఉండడానికి. అండ్ ఈ కార్కి DHC హారన్స్ వేసాము. సౌండ్ క్వాలిటీ ఇలా ఉంటుంది. సమ్మర్లో కార్లో AC ఎంత పెంచినా కూడా సూర్యుడు మన కార్లో వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మన విండోస్కి ఎలాంటి సన్ ప్రొటెక్షన్ ఫిలిం లేకపోవడం వల్ల. సో మేము ఈ కార్కి సన్ ప్రొటెక్షన్ ఫిలిం అనేది ఇన్స్టాల్ చేసాము. సో మీ కార్ క్యాబిన్ అనేది చాలా కూల్గా ఉండడానికి అండ్ ఈ సన్ ప్రొటెక్షన్ ఫిలిం అనేది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీరు చూడొచ్చు కార్ లోపల బయట ఎంత డస్ట్ ఉందో. సో ప్రతి ఒక్క పార్ట్ని మనం చాలా డీటెయిల్గా క్లీన్ చేయడం జరుగుతుంది. అండ్ కార్ ప్రతి ఒక్క పార్ట్ని ఇలా డీటెయిల్గా క్లీన్ చేసుకొని మళ్ళీ మనం వాషింగ్ చేద్దాం. అండ్ కార్ అయితే వాషింగ్కి వచ్చేసింది. చక్కటి నీళ్ళతో చిక్కటి ఫోమ్తో కార్ని క్లీన్ చేసేద్దాం. అండ్ చూసారుగా ఎలా మెరిసిపోతుందో. అండ్ మీరు చూస్తే కారు ఇంజిన్ ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో మీకు అర్థమైపోతుంది. అండ్ మీరు చూడొచ్చు కార్ వాష్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో. మనం అలా వదిలేయకుండా కార్ పెయింట్ లోపల ఉన్న చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ని కూడా మనం ఈ లిక్విడ్ ద్వారా రిమూవ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలా క్లీన్ చేశాక టెప్లాన్ చేయడం జరుగుతుంది. టెప్లాన్ చేయడం వల్ల చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ అనేది మీకు కనపడవు. అండ్ దట్టు కారుకి మంచి గ్లాసీ లుక్ని మీకు తీసుకొస్తుంది. అండ్ మీరు కారు కొన్నప్పుడు ఏ రకంగా ఫీల్ అయ్యారో ఆ రకంగా ఉంటుంది. అండ్ మీరు చూస్తే ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా చూపించడం జరుగుతుంది. అండ్ మీరు వీడియోలో చూడొచ్చు కార్ వాష్ చేసిన తర్వాత ఎలా ఉందో అండ్ టెప్లాన్ చేసిన తర్వాత ఎలా ఉందో. అండ్ ఫైనల్గా మనం సెరామిక్ కోటింగ్ అయితే కార్కి వేయడం జరుగుతుంది. ఇది వర్త్ బ్రాండ్ నుంచి వస్తుంది అండ్ నానో పెయింటింగ్ ప్రొటెక్షన్ ఇది. అండ్ ఈ సిరామిక్ కోటింగ్ వల్ల బర్డ్ డ్రాపింగ్ నుంచి, మైక్రో స్క్రాచెస్ నుంచి ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ UV రేస్ నుంచి కూడా. అండ్ ఈ సిరామిక్ కోటింగ్ వల్ల స్క్రాచ్ రెసిస్టెంట్గా అయిపోతుంది మీ కారు.
అండ్ కార్కి సిరామిక్ కోటింగ్ వేసినప్పుడు 10H హైడ్రోఫోబిక్ లేయర్ని ఫామ్ చేస్తుంది. ఇది మీకు సోల్ మార్క్స్ అనేవి పడవు. అండ్ కార్ మీద వాటర్ కానీ డస్ట్ కానీ పడ్డా రిప్రెంట్ అయిపోతుంది. సో మీకు ప్రాబ్లం అయితే ఉండదు. మనం కార్ని ఎండలో ఉంచినా కూడా పెయింట్ అనేది షేడ్ అవ్వడం జరగదు, ఎందుకంటే పెయింట్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇది. ఈ సిరామిక్ కోటింగ్ 1 year వరకు కార్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో 1 year తర్వాత కూడా కార్ ఇలానే ఉండాలంటే మనం టాప్అప్ చేస్తే సరిపోతుంది. సో మీరు చూసారు కదా సిరామిక్ కోటింగ్ వేసిన తర్వాత కార్ ఎలా ఉందో. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కారును మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కింద ఉన్న గంటను గట్టిగా లాగి పెట్టి కొట్టండి, ఎందుకంటే వీడియో పెట్టగానే మీ దాకా రావాలిగా.